పంచమి శుభాకాంక్షలు. నిజామాబాద్ వాసులకు నాగుల పంచమి శుభాకాంక్షలు. చంద్రనగరంలో పుట్ట మైసమ్మ తల్లి ఉన్నది. ఆమె పుట్ట మైసమ్మ మనం ఎందుకు చేస్తాం నాగుల చవితి అంటే మన పుణ్యం కలగాల, ఏ దోషాలు ఉన్నా పోవాలా, అందరికీ శుభం కలగాలని చేస్తాం. నమస్కారం. నాగుల పంచమి శుభాకాంక్ష. శిరీష, చంద్రనగర్. ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఉంటారు. మేము ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి నాగులకి పాములకి పండుగ చేస్తాం. ఇక్కడ గుడి కట్టి మొన్ననే కొత్తగా ఓపెన్ అయింది. చాలా బాగా జరుగుతాయి ఇక్కడ పూజలు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని వెళ్ళడం, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ అందరికీ మంచిగా ఉంటుంది. నాగుల పంచమి శుభాకాంక్ష. అంటే అన్న చెల్లెళ్ళు కళ్ళు కడుక్కుంటారు. ఎందుకంటే అన్న చెల్లెళ్ళు కళ్ళు కడుక్కుంటే చాలా మంచిది అన్నయ్య వాళ్ళకి. ఇక్కడ గుడి కట్టినప్పటి నుంచి అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటే అనుకున్న కోరికలు అవుతాయి. ఏది మొక్కుకున్నా కానీ నెరవేరుతుంది. గణపతయే నమః. శ్రీ మాత్రే నమః. ఈరోజు నిజామాబాద్ టౌన్లో చందానగర్ కాలనీలో పుట్టమైసమ్మ అమ్మవారు ఎన్నో ఏళ్ళ నుంచి మనకి ఇక్కడ నివాసం ఉంది. ఈ పుట్టమైసమ్మ అమ్మవారు సాక్షాత్తు ఆ దుర్గాదేవి స్వరూపంగా భావిస్తారు. పుట్టమైసమ్మ అమ్మవారు అభివృద్ధి ఈ కమిటీ ద్వారా అందరూ చందా పోగు చేసి అమ్మవారికి ఆలయం ప్రతిష్టాపన చేశారు. ఈ రోజుకి అమ్మవారు మనకి సంవత్సరం వార్షికోత్సవం ఉంటుంది. ఈరోజు నాగుల పంచమి ఏందనగా ఈ నాగుల పంచమి రోజున మనము పుట్టమైసమ్మ అమ్మవారిలో జంట నాగులకి మనం పూజిస్తాము. జంట నాగులకి ఎందుకు పూజిస్తామనంటే సంతాన కోసము, లేదా వివాహ సమస్యలు, లేదా అప్పుల సమస్యలు, లేదా రుణ బాధలు, లేదా అనుకున్న ఏదైనా రోగ సమస్యలు ఏదున్నా సరే నివారణకి జంట నాగులు మనం ద్వారా ఆవు పాలతో శ్రేష్టంగా అభిషేకం చేయగలుగుతాము. ఎందుకంటే ఆవు పాలు శ్రేష్టము. ఏ దేవుళ్ళకైనా ఆవు పాలతో మనం అభిషేకం చేయగలుగుతాము. మరియు జంట నాగుల్ని ఎందుకు పూజిస్తామంటే వివాహ బలాన్ని పెంచేవారు, మరియు సంతాన యోగ్యము, మరియు ధనము అంటే అప్పుల సమస్యలు, రుణ బాధలు ఏవున్నా సరే నివారణ. ఇక్కడ పుట్టమైసమ్మ అమ్మవారి చందానగర్ల శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయిన పుట్టమైసమ్మ అమ్మవారికి ఇక్కడ మనము ఎన్నో ఇళ్ళ నుంచి ఆఖరికి ఈ చింత చెట్టు ఉన్నప్పటి నుంచి అమ్మవారు చాలా ఇళ్ళ నుంచి ఇక్కడ నివసిస్తూ ఉన్నది. దాని కమిటీ ద్వారా మనం అభివృద్ధి చేయగలిగాం. వార్షికోత్సవం ముగించుకున్నాము. తొందరలోని గుడి అభివృద్ధి కూడా తొందరలో మొదలు పెడుతున్నాము. దయచేసి ఈ ఉన్న అందరు కమిటీ సభ్యులు మరి ఇక్కడ ఉన్న భక్తులందరూ పుట్టమైసమ్మ ఆలయానికి సహకరించి ఇది మన ఆలయము అంటే మన ఇల్లుగా భావించి ఈ గుడిని దీనిని అభివృద్ధి చేయాలని కోరుతున్నాము. మరియు జంటనాగులలో మెయిన్గా శివుడి యొక్క అవతారమైన శివుడి యొక్క కూతురైన మానసాదేవిగా మనము పూజిస్తాము. అంటే జంట నాగులకి సాక్షాత్ అష్టనాగుల పూజలకు తల్లి దేవత అయిన మానసాదేవి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పూజిస్తాము. ఎందుకంటే మనకి ఎలాంటి అప్పుల బాధలు ఏ సమస్యలున్నా నివారణ ఇచ్చేవారు ఆ జంట నాగులు. ఏ కార్యమైనా సర్వకార్య సిద్ధి బలాన్ని ఇచ్చేవారు కూడా జంట నాగులు. దయచేసి కాలనీ వాళ్ళు అందరి సహకారంతో మన పుట్టమైసమ్మ వారిని అనుగ్రహంగా ఈరోజు జంట నాగులు మనం పూజించబోతున్నాము. ఈ పూజ అభివృద్ధి అయ్యి గుడి ఆలయం అభివృద్ధి అయ్యి లోక కళ్యాణం కోసము అందరి గృహంలో ధనధాన్యము ఆయుర ఆరోగ్యాలు సుఖంగా ఉండాలని, మరి ఎలాంటి సంతాన బాధలు మరి రుణ బాధలు ఎలాంటి నివారణ పొంది ఆ పుట్టమైసమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ పొందాలని కోరుతున్నాము. శ్రీ మాత్రే నమః. ఇక్కడ మన చంద్రనగర్ కాలనీలో శ్రీ పుట్టమైసమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నాగుల చవితి పండుగ అంగరంగ వైభవంగా అందరి కనుల పండుగ అమ్మ సాములందరితో వైభవంగా జరుగుతుంది. ఇంతకుముందు ఈ ఆలయ చరిత్ర ఏంటంటే ఇక్కడ చింత చెట్టు కింద పుట్ట అనేది ఉండే. ఇక్కడ పుట్టతోని అమ్మవారిని ప్రతి ఒక్కరు తమ యొక్క ఆరాధ్యంగా భాగంగా కొలిచి ఇక్కడ పుట్టకు పాలు పోసేవారు. ఇక్కడ కాలనీ వాసులు అందరి సహకారంతో భానుకర్లింగ గారి సహాయ సహకారంతో ఈ గుడి నిర్మించబడింది. ఈ పుట్టమైసమ్మ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ అందరి యొక్క ఇష్టాల కోరికలు తీరుస్తూ ఉన్నత స్థానంలో ఉంటుంది. ఇక్కడ ఎవరైతే తమ యొక్క కోరికలు నెరవేర్చుకోవాలంటే ప్రతి పౌర్ణమికి వచ్చి ఇక్కడ ముడుపు కట్టడం కూడా జరుగుతుంది. అందరికీ నమస్తే. దేవాలయంలో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఇక్కడ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మరియు ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అందరి సహాయ సహకారంతో నిర్వహించబడుతుంది. ఉదయం ఇక్కడ 4 గంటలకు అభిషేక కార్యక్రమం ఉంటుంది. అభిషేకానికి ఎవరైనా భక్తులు తమ తోచిన విధంగా పాలు పెరుగు సామాగ్రి తీసుకొని వస్తే ఇక్కడ ఉచితంగానే అభిషేకం జరపబడుతుంది.